శీర్షిక: చంద్రుడు మరియు నక్షత్రాలు. ప్లాట్ అవలోకనం: ఎత్తైన పర్వతాలు మరియు మెరిసే సరస్సు మధ్య ఉన్న ప్రశాంతమైన గ్రామంలో, పిల్లలు మరియు వారి జంతు స్నేహితుల సమూహం ఒక రహస్యాన్ని కనుగొంటారు. చంద్రుడు మరియు నక్షత్రాలు సజీవంగా ఉన్నాయి మరియు వారికి సహాయం కావాలి. ప్రతి రాత్రి, చంద్రుడు మరియు నక్షత్రాలు ఆకాశంలో నృత్యం చేస్తాయి. అన్ని జీవులకు కాంతి మరియు కలలు తెస్తాయి. కానీ ఒక సాయంత్రం, చంద్రుడు ప్రకాశించడం ఆగిపోతుంది మరియు నక్షత్రాలు మసకబారడం ప్రారంభిస్తాయి. పిల్లలు మరియు వారి జంతు సహచరులు తప్పక నైట్ స్కై కింగ్డమ్ కు ప్రయాణించి తప్పు ఏమిటో తెలుసుకుని కాంతిని పునరుద్ధరించాలి. ప్రధాన పాత్రలు: 1. లీలా, స్టార్గాజ్ ని ఇష్టపడే ఆసక్తిగల మరియు ధైర్యమైన చిన్న అమ్మాయి. ఆమె చంద్రునితో ప్రత్యేక సంబంధాన్ని కలిగి ఉంది. తరచుగా దాని మాయా గ్లో గురించి కలలు కంటుంది. 2. మార్క్స్, లీల యొక్క చిన్న సోదరుడు, శక్తి మరియు అద్భుతం. ఆకాశంలోని ప్రతి నక్షత్రానికి దాని స్వంత కథ ఉంటుందని అతను నమ్ముతాడు. 3. ఆలీ ది గుడ్లగూబ, తెలివైన, సున్నితమైన గుడ్లగూబ. రాత్రికి సంబంధించిన అన్ని రహస్యాలు తెలుసు. అతను నక్షత్రాలతో మాట్లాడగలడు మరియు వారి ప్రయాణంలో పిల్లలకు మార్గనిర్దేశం చేయగలడు. 4. నిబ్లెస్ ది బన్నీ, మూన్లైట్ కింద పచ్చిక భూముల గుండా వెళ్లడాన్ని ఇష్టపడే ఉల్లాసభరితమైన మరియు సాహసోపేతమైన కుందేలు. తన ఫన్నీ చేష్టలతో అందరినీ ఉత్సాహపరచడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. 5. స్పార్క్ ది ఫైర్ ఫ్లై, పెద్ద హృదయం కలిగిన చిన్న తుమ్మెద. వివిధ నమూనాలలో వెలిగించడం ద్వారా నక్షత్రాలతో కమ్యూనికేట్ చేయగల సామర్థ్యాన్ని స్పార్క్ కలిగి ఉంది. కథ: ఒక సాయంత్రం, లీల మరియు మార్క్స్ తమకు ఇష్టమైన చెట్టు దగ్గర కూర్చున్నప్పుడు, చంద్రుడు మసకబారినట్లు కనిపించడం మరియు నక్షత్రాలు యథావిధిగా మెరుస్తూ ఉండటాన్ని గమనించారు. ఆలీ ది ఔల్ కిందకి దిగి, చంద్రుడు మరియు నక్షత్రాలు నివసించే నైట్ స్కై కింగ్డమ్లో ఏదో తప్పు జరిగిందని వారికి చెబుతుంది. చంద్రుడు సాధారణంగా సంతోషంగా మరియు మెరుస్తూ ప్రకాశించడం ఆగిపోయింది ఎందుకంటే అది శక్తిని ఇచ్చే మాయారాయి అయిన చంద్ర క్రిస్టల్ ను కోల్పోయింది. నక్షత్రాలు వెలిగిపోవడానికి చంద్రుని కాంతిపై ఆధారపడటం వలన అవి మసకబారుతున్నాయి. మూన్ క్రిస్టల్ లేకుండా, రాత్రి ఆకాశం ఎప్పటికీ చీకటిగా ఉంటుంది. లీలా, మార్క్స్ మరియు వారి జంతు స్నేహితులు, ఓల్లీ, నిబుల్స్ మరియు స్పార్క్, సహాయం చేయాలని నిర్ణయించుకున్నారు. వారు నైట్ స్కై కింగ్డమ్ కు మాయా సాహసయాత్రను ప్రారంభిస్తారు. అక్కడ వారు షూటింగ్ స్టార్స్, స్టార్రీ క్యాట్స్ మరియు కామెట్ ఫాక్స్ వంటి వివిధ ఖగోళ జీవులను కలుస్తారు. కలిసి, వారు చిక్కులను పరిష్కరించాలి, సరదా సవాళ్లను ఎదుర్కోవాలి మరియు విస్పీ అనే కొంటె మేఘం ద్వారా కాపలాగా ఉన్న ప్రకాశించే గుహలో దాగి ఉన్న మూన్ క్రిస్టల్ ను కనుగొనాలి. మార్గంలో, వారు స్నేహం, జట్టు కృషి గురించి మరియు ప్రతి నక్షత్రం, ఎంత చిన్నదైనా, దాని స్వంత కాంతిని ఎలా ప్రకాశిస్తుంది అనే దాని గురించి తెలుసుకుంటారు. వారు చంద్రుడికి చూపించాలి, ఇది కేవలం స్ఫటికం మాత్రమే కాదు, ఇది ఇతరులతో పంచుకునే ప్రేమ మరియు కాంతి నిజంగా ప్రకాశిస్తుంది. కీలక సన్నివేశాలు: 1. మొదటి క్లూ వారు తమ ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు, స్పార్క్ ది ఫైర్ ఫ్లై నక్షత్రాల నుండి రహస్య సందేశాన్ని వెలిగిస్తుంది, పిల్లలను స్టార్రీ వుడ్స్ కు దారి తీస్తుంది. అక్కడ వారు దాచిన చంద్ర కిరణాన్ని కనుగొనాలి. 2. స్టార్ బ్రిడ్జ్ ఈ బృందం స్టార్డస్ట్ తో చేసిన విరిగిన వంతెనను ఎదుర్కొంటుంది. మ్యాక్స్, నిబుల్స్ మరియు ఓలీ పడిపోయిన నక్షత్రాలను ఉపయోగించి దానిని పునర్నిర్మించడానికి వారి సృజనాత్మకత మరియు జట్టు కృషిని తప్పనిసరిగా ఉపయోగించాలి. 3. కొంటె మేఘం గ్లోయింగ్ కేవ్స్ లో, విస్పీ ది క్లౌడ్ సరదాగా మూన్ క్రిస్టల్ ను దాచిపెట్టి, దాగుడుమూతలు ఆటను సృష్టిస్తుంది.
విస్పీని అధిగమించడానికి మరియు క్రిస్టల్ను తిరిగి పొందడానికి లీల తన తెలివిని మరియు స్పార్క్ యొక్క కాంతిని ఉపయోగిస్తుంది. 4. గ్రాండ్ మూన్లైట్ డ్యాన్స్. మూన్ క్రిస్టల్ పునరుద్ధరించబడిన తర్వాత చంద్రుడు అన్ని నక్షత్రాలు, జంతువులు మరియు పిల్లలను మాంత్రిక మూన్లైట్ డ్యాన్స్ కోసం ఆహ్వానిస్తాడు. రాత్రి ఆకాశం యొక్క అందం యొక్క పునరాగమనాన్ని జరుపుకుంటాడు. థీమ్లు: స్నేహం మరియు కలిసి పనిచేయడం యొక్క ప్రాముఖ్యత, అంతర్గత కాంతిని కనుగొనడం మరియు ఇతరులతో ఆనందాన్ని పంచుకోవడం, సృజనాత్మకత మరియు వినోదంతో సవాళ్లను అధిగమించడం, రాత్రి ఆకాశం యొక్క అందం మరియు మాయాజాలం.